ఇక ఉదయం అయ్యేసరికి విహారీ లక్ష్మి వాళ్ళ ఊర్లో దిగి ఉంటాడు. ఇంకా ఊర్లో అలా నడుస్తూ వెళ్తూ ఉంటాడు. మరోవైపు గౌరీకి అసలు ఏం జరిగిందో అర్థం కాక ఇప్పుడు అసలే ఈయన మామూలుగానే లేవగానే లక్ష్మి మొహం చూస్తాడు. ఇన్ని రోజులు లక్ష్మి లేకపోతే కనీసం దాని ఫోటో అయినా చూసేది. ఇప్పుడు ఎలాగో వెళ్ళి దాన్ని అది ఇక్కడే ఉంది కదా! దాని మొహం చూస్తాడు కదా! అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను అని అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి ఆహ్, ఆదికేశవ రూమ్ బయట నించొని చూస్తూ ఉంటుంది. ఆదికేశవులేమో రెడీ అయ్యి కండువా భుజం మీద వేసుకొని లక్ష్మి అక్కడ ఉన్నది గమనించి చాలా సీరియస్‌గా బయటికొస్తాడు. ఇంకా అప్పుడే గౌరికి చాలా కోపం వచ్చి, "అసలేంటయ్యా? ఏం జరిగింది? మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నాకు చెప్పాలి కదా! అసలేం జరిగిందో చెప్పండయ్యా! అల్లుడు గారు ఎందుకు రాలేదు? ఇదొక్కతే ఎందుకొచ్చింది?" అని అడుగుతూ ఉంటుంది. ఇంకా ఆదికేశవులకి ఏం చెప్పాలో అర్థం కాక చాలా సైలెంట్‌గా ఉంటాడు. లక్ష్మిని అడిగినా ఏడుస్తూ ఉంటుంది తప్ప లక్ష్మి కూడా ఏం ఆన్సర్ చేయకపోవడంతో ఒక పురుగుల మందు డబ్బా తీసుకొని వచ్చి, "మీరు చెప్తారా నేను ఇది తాగి చనిపోవాలా?" అని బెదిరించడంతో ఆదికేశవులు ఏమని చెప్పాలి? ఇది పెళ్లి చేసుకొని మోసపోయిందని చెప్పాలా? మనల్ని మోసం చేసిందని చెప్పాలా? అని చెప్తూ బాధపడుతూ ఉంటాడు. ఇంకా జరిగిన విషయం మొత్తం చెప్పి, "ఇలా నేను తీసుకొచ్చాను దాన్ని" అని కావేరి చెప్పిన విషయాలన్నీ చెప్తాడు. "ఇది అక్కడ పని మనిషిలాగా బ్రతుకుతుందే" అని అంటూ ఉంటే, "వాడు అల్లుడు కాదు, దీన్ని అక్కడికి పంపించొద్దు" అని అనుకుంటూ ఉంటారు. "లేదమ్మా మీరు అలా మాట్లాడకండి. నా మెడలో విహారీ గారు కట్టిన తాళి ఉంది. మీరు ఆయన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆయన చాలా మంచివారమ్మా" అని అంటూ ఉంటే, "ఎవడే మంచివాడు" అని ఆదికేశవులు తిడుతూ ఉంటారు. "ప్లీజ్ నాన్న దయచేసి నా భర్తని వాడు వీడు అని మాట్లాడకండి నాన్న" అని లక్ష్మి అంటూ ఉంటుంది. "ఎవడే నీకు భర్త" అని గౌరీ వచ్చి లక్ష్మిని చెంపదెబ్బ కొట్టడంతో లక్ష్మి వెళ్ళి కింద పడిపోబోతూ ఉంటే అప్పుడే విహారీ వచ్చి పట్టుకుంటాడు. ఇంకలా "ఎందుకొచ్చావయ్యా? నువ్వే ఇదంతా చేశావని" ఆదికేశవులు విహారిని బయటికి నెట్టేస్తాడు. ఇంకా ఊర్లో వాళ్ళందరూ విహారిని కొట్టబోతూ ఉంటే ఒక పెద్దావిడ వచ్చి విహారిని కొట్టకుండా ఆపుతుంది. లక్ష్మి ఏం చేయలేక బాగా ఏడుస్తూ ఉంటుంది.